మిత్రులమైన అందరం కాబట్టి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గెలుపుతున్నాం. లాస్ట్ గా చెప్పేది ఏంటంటే మన నాయకులు ఒకటే చెప్పారు, ఈ కవరాల సభలో నేను రాను అని. కాబట్టి ఆయనకి మన ఎన్టీఆర్ జిల్లా 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుని వారికి కానుకగా ఇద్దామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రుడు. అందరికీ ధన్యవాదాలు. అసలు శ్రీనివాసరావుకి అందరికీ ఇవాళ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇంత బలంగా ఉందంటే ఇవాళ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల వల్ల ఇక్కడ ఎవరి వల్ల కాదు. కాబట్టి ఇవాళ నాయకులు ఒక ఓసలు వెళ్ళి నాయకుడు కూడా ఓసలు వెళ్ళి 2, 4 సంవత్సరాల 9 సంవత్సరాల 9 నెలలు మంత్రం ఉన్నది. మంత్రం ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మంత్రం బయటకు వెళ్ళి 2 నెలల ముందు గద్దరామంటారు నా గురువు. గద్దరామంటారు నేను అనుసరించాను. అటువంటి వ్యక్తి మనకెక్కడా రాజకీయాల్లో లేదని చెప్పారు ఈ వ్యక్తి. అంతేకాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం సందర్భంగా నేను చాలా గొప్ప నాయకుడు, ఆ నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తున్నాను అని చెప్పి నారా లోకేష్ గారికి పూజలు చేశాను. ఎక్కడెక్కడ పూజలు చేయవచ్చునని ఆయనకు రక్షణాబంధం కూడా కట్టాడు. ఎందుకు మోసం వెళ్ళే, అతను మోసం వెళ్ళే కాదు, కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. గత 3 సంవత్సరాల నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేసి మన మధ్య విభేదాలు సృష్టించి వైసీపీకి కోవర్ట్ గా మారాడు. ఇంకొక వ్యక్తి వాళ్ళ తండ్రి గారైనా అతని రాజకీయం అన్నా మన పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది వాళ్ళకి. అటువంటి వ్యక్తి మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులకి మనం డిపాజిట్ కూడా రాకుండా ప్రజా జీవితంలో మళ్ళీ ఇంకొకసారి ఇటువంటి వ్యక్తులు లేకుండా చేద్దామని మీ అందరికీ సమయంలో మనవి చేసుకుంటాం. వాళ్ళ పేరు గుర్తుంచుకోండి, రామ్మోహన్ రావు అంటే అభివృద్ధి, అవినాష్ అంటే విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. ఈ విషయాలు ఇంకొక మనకి 40 రోజుల సమయం ఉంది. మనం ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం అంతా పోయినసారి మనం అధికారులు రాలేకపోయాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేసామో విజయవాడ అభివృద్ధికి. అంతేకాకుండా రేపు మనం ఏ పథకాలు పేద మహిళలకు ఇస్తున్నామో ప్రతి ఒక్కరికి తీసుకువెళ్ళే బాధ్యత మీ అందరిది. గట్టిగా 45 రోజులు కష్టపడాలి. ఎక్కడైతే మనం వీక్ గా ఉన్నామో, అంటే వీక్ అంటే అర్థం కాదు, మనం అన్ని నియోజకవర్గాల్లో అత్యంత మెజార్టీ రాబోతుంది. కానీ బ్రహ్మాండమైన మెజార్టీ రావాలి. ఎక్కడైతే నిరాక్షరాస్యులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు వాళ్ళ చెంతకు తీసుకెళ్తే ఆ పథకాలే గెలుస్తాయని మీ అందరికీ సౌమ్యంగా తెలుసుకున్నాం. ఒకటి, ఎవరైనా తెలుగుదేశం పార్టీ